నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సాకులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కొలిపాక రమామణి గారు రచించిన పరుచుకున్న వెన్నెల అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1974 సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆకాశం అంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడైనా వర్షం పడొచ్చు. సంధ్య మనసులో కూడా దిగులు ఆవరించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనుల్లో మునిగిపోయిన మనసు ఎక్కడో ఆలోచిస్తోంది. ఆదివారం పిల్లలిద్దరికి తలంటు పోసి తను తలంటుకుంది. తడి ఆరని జుత్తు జారుముడి వేసుకుని ఇడ్లీలు చేసి పిల్లలిద్దరికి పెట్టింది. నువ్వు తినలేదేమమ్మా అంది నీల. తింటాను అంది సంధ్య. కానీ తినలేదు. వంట మొదలుపెట్టింది. సన్నగా జల్లు ప్రారంభమైంది. వంటింటి కిటికీలో నుంచి జల్లు లోపలికి పడుతోంది. అమ్మా, ఇవాళ అంకుల్ రారేమో, వర్షంలో ఎలా వస్తారు అంది నీల తిరిగి. తన మనసులోని భయాన్నే కూతురు చెప్పినట్లు భావించింది సంధ్య. ఏమో, రారేమో అంది నిర్లక్ష్యం నటిస్తూ. కానీ ఆమె మనసంతా అతని ఆగమనానికి ఆతృత పడుతోంది. నీల కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతోంది. అమ్మా, బావుందా? బాబు తల్లి కొంగు పట్టుకొని లాగాడు. వాడి రెండో చేతిలో డ్రాయింగ్ పుస్తకం, దానిలో బఫూన్ బొమ్మ. చేతుల నిండా బట్టల నిండా నీటి రంగులు. ఆ చేత్తోనే ముక్కు తుడుచుకున్నట్టున్నాడు. ముక్కు చివరంతా ఆకుపచ్చ రంగు. సంధ్య నవ్వింది. బాగుంది, నువ్వే బఫూన్లా ఉన్నావు, పోయి మొహం చేతులు కడుక్కో అంది. అంకుల్కి చూపిస్తా అమ్మా. అంకుల్ మనని వాళ్ళ సర్కస్కు తీసుకెళ్తారా? వాడి కళ్ళ నిండా ఆశ. అసలు అంకుల్ ఇవాళ వస్తారో రారో అంది సంధ్య. ఎందుకు రారు? క్రిందట ఆదివారం చెప్పారుగా, ఇవాళ వచ్చి మనందరినీ సర్కస్కు తీసుకువెళ్తానని అన్నాడు. వాడికి అంకుల్ మీద ఎంత నమ్మకం! బాబు మొహం కడుక్కోవటానికి నీళ్ల గదిలోకి వెళ్ళాడు. కాలింగ్ బెల్ మోగింది. అరుగో, అంకుల్ వచ్చారు. బాబు తుర్రుమన్నాడు. నీల దబదబా పరిగెత్తిన చప్పుడు, తలుపు తీసిన శబ్దం. హలో నీల, హలో బాబు, శంకర్ గొంతు. పిల్లలిద్దరు నవ్వులు. సంధ్య గుండె దడదడలాడింది. అయ్యో అంకుల్, మీరు పూర్తిగా తడిసిపోయారే, తువ్వాలు తీసుకురానా అంటుంది నీల. సంధ్య తువ్వాలు తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. శంకర్ పూర్తిగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కిందకి కారుతున్నాయి. ఆమెకు కష్టంతో వచ్చింది. అతని కళ్ళు ఆమె కళ్ళతో కలుసుకున్నాయి. అతని కళ్ళల్లోకి మెరుపొచ్చింది. హలో సంధ్య. ఆ పలకరింపుకు ఆమె నవ్వి కళ్ళు వాల్చుకుంది. నీలా, అంకుల్కి తువ్వాలివ్వు, నేను కాఫీ చేసి తెస్తాను. వడివడిగా వంటింట్లోకి నడిచింది. గ్యాస్ స్టవ్ వెలిగించి ఒకవైపు ఇడ్డెన్ల గిన్నె పెట్టింది. రెండో పక్క కాఫీకి నీళ్లు పడేసింది. వాళ్లది మేడ మీద 2వ అంతస్తులో పోర్షన్. పడక గది, డ్రాయింగ్ రూము. రెంటిని ఆనుకుని వీధి వైపుకు 2 బాల్కనీలు. బాల్కనీలో కూర్చొని చూస్తే వీధి చక్కగా కనిపిస్తుంది. పడక గది మధు, అతని భార్య లీలా వాడుకుంటారు. డ్రాయింగ్ రూమ్ రాత్రికి సంధ్యకి పిల్లలకి పడక గదిగా మారుతుంది. శంకర్ పిల్లలు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో కానీ వాళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు. పిల్లల నవ్వులతో ఇల్లంతా నిండిపోయింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటికి ఒక్కసారిగా చైతన్యం వచ్చినట్టుంది. జుత్తు ఒకసారి వేళ్లతోనే సవరించుకుని ఇడ్లీల ప్లేటు పట్టుకుని డ్రాయింగ్ రూమ్లోకి బయలుదేరింది సంధ్య. ఆమె కాళ్ళు తడబడ్డాయి. గదిలో ఒక్కసారి మాటలాగిపోయాయి. పిల్లలిద్దరూ నవ్వు బిగపట్టుకుంటున్నారు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో కొంటెతనం. అమ్మా, అంకుల్ని చూడు. బాబు కిసుక్కున నవ్వాడు. నీల కిలకిలా నవ్వింది. సంధ్య గమనించలేదు. శంకర్ ప్యాంటు స్థానంలో సంధ్య చీరను 4 మడతలుగా మడిచి లుంగీలా కట్టుకున్నాడు. ఆ పైన తువ్వాలు కప్పుకున్నాడు. అతని ప్యాంటు, షర్టు వరండాలో తాడు మీద వేలాడుతున్నాయి. శంకర్ రూపు చూసి సంధ్య నవ్వు అణుచుకోలేకపోయింది. గట్టిగానే నవ్వింది. ఆ నవ్వుతో ఇంతవరకు ఉన్న సంకోచం పోయింది. అతను మాత్రం ఏం చేస్తాడు? మధు లుంగీలు కట్టాడు. అతని పైజమాలు శంకర్కి సరిపోవు. శంకర్ మంచి పొడుగు. తీసుకోండి అంది ఇడ్లెన్ల ప్లేటు బల్ల మీద పెడుతూ. వెరీ గుడ్. వేడి వేడి ఇడ్డెన్లు, కొబ్బరి పచ్చడి. సంతోషంగా అతను పళ్ళెం ముందుకు లాక్కున్నాడు. కొబ్బరి పచ్చడి అంటే అతనికి ఇష్టమని ఆమెకు తెలుసు. పిల్లలు, మీరు ఇడ్లీలు తెచ్చుకోండి. మేమిందాకే తినేసాం అంకుల్, అమ్మే తినలేదు చెప్పింది నీల.
తొందరగా మీ ప్లేటు తెచ్చుకోండి అన్నాడు అతను చెయ్యి వెనక్కి తీసుకుని సోఫాలో వెనక్కి వాలుతూ. ఓహో, మీరు తినండి, మీకు నేను కాఫీ కలిపి తీసుకొస్తా. సమాధానం కోసం ఆగకుండా వెనక్కు తిరిగిందామె. మీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు చూసావా నీలు, నాతో కూర్చుని ఇడ్డళ్ళు తినదుట. సన్నగా నవ్వాడు శంకర్. అమ్మకి మీరంటే చాలా ఇష్టం అంకుల్. నీకెలా తెలుసు? కొంటెగా అడిగాడు. నీల తెల్లమొహం వేసింది. అతను నవ్వేశాడు. పిల్లలిద్దరూ నవ్వారు. ఆ గది గుమ్మం దాటుతున్న సంధ్యకి వారి మాటలు వినపడ్డాయి. తాను ఎక్కడో హృదయ కుహరంలో గుప్తంగా దాచుకున్న మాటలు ఎవరో వెలికి తీసి గట్టిగా చదివేసినట్లు ఆమె భయపడింది. నీల మీద పట్టరానంత కోపం వచ్చింది. సిగ్గుతో తిరిగి వంటిల్లు దాటి ముందరికి రాలేకపోయింది. కూతురు చేత శంకర్కి కాఫీ పంపించింది. ఆమె వంట అయ్యేసరికి 11 దాటింది. అప్పటికి వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. బాబు, భోజనానికి వస్తారా? లోపల నుంచే పిలిచింది సంధ్య. అంకుల్, మీరు రండి. నీల పిలుపు. ఇప్పుడే కదా నేను ఇడ్లీ తిన్నాను, మీరు తినండి. మీరు మాతో తినాలి అంకుల్. నీల భారం. పదండి, నేను మీతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటా. శంకర్ ఇద్దరు పిల్లల్ని చెరొక చేత్తో పట్టుకుని వంటింట్లోకి వచ్చాడు. వారి వంటిల్లు పెద్దదే. ఒకవైపు వంటకి, రెండో పక్క భోజనాల బల్లకి సదుపాయంగా ఉంది. పిల్లలిద్దరూ భోజనాలకు కూర్చున్నారు. చా, ఇదేం కూర నాకొద్దు అంది నీల. బంగాళదుంపలు నీకు ఇష్టమే కదా అంది సంధ్య. వేపుడు చేయలేదేం, ఈ ముద్ద కూరేంటి? లీలత్త అయితే చక్కగా వేయించి పెడుతుంది అంది నీల. రోజు వేపుడైనా ఈ మసాలా కూర కూడా ఎంతో బాగుంటుంది. నీల నసుగుతూ కొంచెం కూర తిని వదిలిపెట్టేసింది. ఆ కూరంతా తినేయాలి, ఏది పారేయకూడదు. బాగా తింటేనే నేను మిమ్మల్ని సర్కస్కు తీసుకువెళ్తా శంకర్ బెదిరించాడు. నీల బొంగమూతి పెట్టి అయిష్టంగానే కూర తినేసింది. ఎన్ని గంటలకు వెళ్దాం అంకుల్? బాబు తొందరగా భోజనం చేసి నువ్వు అక్క కాసేపు పడుకోండి, 4ంటికి బయలుదేరదాం చెప్పాడు శంకర్. ఓహో, నాకు నిద్ర రాదంకుల్. ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ రాత్రి సర్కస్లో నిద్రపోతారు. ఆఖరిలోనే మంచి మంచి మోటార్ సైకిల్ ఫీడ్స్ ఉంటాయి అన్నాడు. అంకుల్, నేను పడుకుంటా అంది నీల. అయితే నేను నిద్రపోతా అన్నాడు బాబు. అలా ఉండాలి మంచి పిల్లలంటే. సంధ్య పిల్లలిద్దరికి చేతులు కడిగి తుడిచింది. శంకర్ పిల్లల్ని తీసుకుని పడగదిలోకి వెళ్ళాడు. ఆమె కంచాలు కడిగి టేబుల్ శుభ్రం చేసి అతని కోసం కంచం పెట్టింది. అదేమిటి ఒకటే పెట్టారు, మీరు తినరా? నేను ఒంటరిగా కూర్చొని తినను. శంకర్ వంటింటి గుమ్మానికి చెయ్యి ఆంచి నుంచున్నాడు. సంధ్య మాట్లాడలేదు. మౌనంగా ఇంకో కంచం పెట్టింది. తాను కలిసి తిననంటే అతను భోజనం చేయడు. కానీ ఒంటరిగా అతను ఎదురుగా కూర్చుని భోజనం చేయాలంటే ఏదో సంకోచం. పిల్లలిద్దరూ ఇట్టే పడుకున్నారు అన్నాడు శంకర్ అన్నం కలుపుతూ. ఇల్లు నిద్రపోతున్నట్లు నిశ్శబ్దంగా ఉంది. కూర చాలా బాగుంది. అతను మళ్ళీ కూర వడ్డించుకున్నాడు. శంకర్ మధు స్నేహితుడు. ప్రతి ఆదివారం వారింటికి వస్తాడు. వారితో రోజంతా గడుపుతాడు. మధుతో, లీలతో, సంధ్యతో కలిసి భోజనం చేస్తాడు. సాయంత్రం పిల్లల్ని స్కూటర్ మీద ఎక్కడికైనా తీసుకువెళ్ళి తిప్పుకొస్తాడు. పిల్లలు ఎంతో ఉత్సాహంతో అతని రాక కోసం ఎదురుచూస్తారు. అతడు రాని ఆదివారం లేదు. మధు దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా అడిగాడు శంకర్. అన్నయ్య ఒంటరిగా 20వ తారీఖు ఇక్కడికి వస్తాడట. వదినాటి నుంచి అటే ఏలూరు వెళ్ళి ఓ 15 రోజులుండి వస్తుందిట చెప్పింది. మధు వచ్చేసరికి నేనుండను అన్నాడతను. ఆమె ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. రేపు నేను బొంబాయి వెళ్తున్నాను. ఆఫీస్ వాళ్ళు పంపుతున్నారు. నిన్ననే వెళ్లాల్సింది, కానీ రేపటికి వాయిదా వేయించుకున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఆమె కంఠంలో ఆతృత దాచుకుందామన్నా దాగటం లేదు. ఓ 1 నెల రోజులు అవుతుందేమో. అన్ని రోజులే. ఆమె తినటం మానేసింది. పని తొందరలో అయిపోతే ముందుగానే వచ్చేస్తా. అతడు ఆమె కళ్ళల్లోని భావాన్ని గమనించాడు. పిల్లలు మీకోసం ఎదురు చూస్తారు అంది ఆమె అతని చూపుల్ని తప్పించుకుంటూ. నాకు తెలుసు. అతను మెల్లగా నవ్వాడు. ఆమె 4 మెతుకులు కతికి భోజనం అయిందనిపించింది. అరే, అప్పుడే మజ్జిగ వడ్డించుకుంటున్నారు, ఇవాళ మీల్ స్పీడ్లో తినేశారే అన్నాడతను. ఆమె నవ్వేసింది. సాయంత్రం మీరు సర్కస్కి రావాలి. శంకర్ లేచి చేయి కడుక్కున్నాడు. నేను రాను తల అడ్డంగా తిప్పుతూ అంది సంధ్య. రావాలి. ఒంటరిగా మీరు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? అతను వంటిల్లు దాటాడు.
వంటిల్లు సర్ది సంధ్య పడగదిలో పిల్లల మధ్య నడుము వాల్చింది. శంకర్ డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద దిండు పెట్టుకుని వెనక్కు వాలి పేపర్ చదువుతున్నాడు. శంకర్ ఎప్పుడూ ఆమెతో ఎక్కువగా మాట్లాడడు, కానీ మౌనంగా అతను చూపే ఆదరణ, అనురాగం ఆమె హృదయాన్ని తాకుతుంది. నీలా బాబు లేచారు. వాళ్ళకి ఒకటే హుషారు. పాలు తాగేశారు. బట్టలు వెయ్యమని తల్లిని వేధించారు. అంకుల్, నా ఎర్రగౌను చూడు ఎంత బాగుందో అంది నీల పరిగెత్తుకుని శంకర్ దగ్గరికి వెళ్ళి. చాలా బాగుందమ్మా. మరి మీ అమ్మ కూడా రెడీయేనా? అమ్మ కూడా మనతో సర్కస్కి వస్తానంది. శంకర్ మాటలు వంటింట్లో బ్రెడ్ శాండ్విచెస్ చేస్తున్న సంధ్యకు గట్టిగా వినిపించాయి. అతను కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేను అలా అనలేదు అని పిల్లలతో చెప్పలేదు తాను. కానీ అతనితో ఒంటరిగా బయటికి వెళ్ళటమా? ఆమె సందిగ్ధంలో పడింది. ఏ, అమ్మ కూడా వస్తుందా? పిల్లలిద్దరూ గంతులేశారు. అమ్మా, నువ్వు కూడా వస్తున్నావా? తొందరగా తయారవమంటున్నారు అంకుల్ అంది నీల. సంధ్యకు అతని మీద కోపం వచ్చింది. అయినా నిస్సహాయత, అభిమానంతో అతను ఆమెను జయించగలడు. బట్టలు మార్చుకుని బయటకు వచ్చింది. పిల్లలు శంకర్ గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నారు. అతను ఆమెను చూశాడు. ఆడంబరం లేని అలంకరణ, అయినా ఆమె అలంకరణలో ఆకర్షణ ఉంది. పసుపు అంచున్న ఆకుపచ్చ చీర కట్టుకుంది. పసుపు రంగు జాకెట్, నుదుట కనీ కనిపించినట్లున్న చిన్న నల్లని చొక్కా, జుట్టు సాఫీగా దువ్వి చిన్న ముడి వేసుకుంది. నీలా, నువ్వు నేను బస్ మీద వెళ్దాం అంది సంధ్య తలుపు వేస్తూ. అంకుల్ స్కూటర్ ఉంది కదమ్మా, అందరం వెళ్ళిపోదాం అంది నీల. మనం అందరం ఒక స్కూటర్ మీద పట్టం అంది సంధ్య. ఎందుకు పట్టం? రింకు, టింకు, పింకు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్తారుగా. సంధ్య విసుక్కుంది. నీలా, నీ కాదు చెప్తుంది, మనం బస్ మీద పోదాంరా. నీల ఇష్టంగా చూసింది. అరే నీల, మీ అమ్మకి స్కూటర్ ఎక్కడం అంటే భయం, అందుకే రానంటుంది. మీరు బస్ మీద వచ్చేయండి. శంకర్ పరిస్థితిని కాపాడాడు. నీలా, బాబు నవ్వారు. ఏ, అమ్మకి స్కూటర్ అంటే భయం? బాబు గట్టిగా నవ్వాడు. నీల, సంధ్య బస్ మీద సర్కస్ డేరాలు చేరారు. పిల్లలిద్దరూ మధ్యన కూర్చుంటే శంకర్, సంధ్య వాళ్ళకి చెరొక వైపున కూర్చుని సర్కస్ చూశారు. ఓ 3 గంటలు వాళ్ళ నలుగురు తక్కిన ప్రపంచాన్ని మర్చిపోయారు. తాను పెద్దవాడయ్యాక బఫూన్ కాబోతున్నట్లు బాబు తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. సర్కస్ పూర్తయ్యేసరికి పిల్లలిద్దరికీ నిద్ర కళ్ళు పడ్డాయి. హోటల్లో ఏకంగా భోజనం చేసి ఇంటికి వెళ్దామన్నాడు శంకర్. బస్సుల్లో చాలా రష్గా ఉండటం వల్ల శంకర్ స్కూటర్ మీద పిల్లలతో పాటు కూర్చోక తప్పలేదు సంధ్యకి. అమ్మా, రోజు ఆదివారం అయితే బాగుండును కదూ అంది నీల హోటల్లో తందూరి రొట్టెలు తింటూ. ఎందుకు? రోజు అంకులు వస్తారుగా. శంకర్ గట్టిగా నవ్వి ఎడం చెయ్యి నీల తల మీద ప్రేమగా వేశాడు. సంధ్య కూడా నవ్వి కళ్ళు వాల్చుకుంది. భోజనం చేసి ఇల్లు చేరేసరికి రాత్రి 11 దాటింది. బాబుని భుజం మీద వేసుకుని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు శంకర్. నిద్రలో తూలుతున్న నీలను నడిపించుకొచ్చింది సంధ్య. కొద్దిగా మంచినీళ్ళు కావాలి అడిగాడు అతను. సంధ్య వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చేసరికి అతను వీధి వైపు బాల్కనీలో పిట్టగోడను ఆనుకుని నుంచున్నాడు. ఆమె గ్లాస్ అతనికి అందించి వెనక్కు తిరిగింది. సంధ్య అతను పిలిచాడు. ఆమె ఆగి అతని వైపు చూసింది. అతను దూరంగా ఎక్కడో చూస్తున్నాడు. ప్రొద్దుటి వర్షం ప్రభావం కావచ్చు. ఎవరో ఆకాశాన్ని శుభ్రంగా కడిగి రంగేసినట్లు స్వచ్ఛమైన నీలిరంగుతో అందంగా ఉంది. నక్షత్రాల కాంతి ఆ రంగుకి మెరుపుపోత పూసినట్లుంది. లెక్కలేనన్ని నక్షత్రాలను చూస్తూ అమావాస్య నాడు కూడా ఆకాశం ఎంత బాగుంటుంది అనుకుంది సంధ్య. అతను హఠాత్తుగా ఆమె వైపు తిరిగాడు. సంధ్య, నన్ను పెళ్లి చేసుకోవటానికి మీకేమైనా అభ్యంతరమా? అతని మాటలు వింటూనే ఆమె మొహం పాలిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అతని నోటి నుండి వస్తుందని తెలుసు. కానీ ఆ రోజు ఈ రోజే అవుతుంది అనుకోలేదు. ఆసరా కావాలి అన్నట్టు బాల్కనీ గోడను పట్టుకునుంచుంది. పిట్టగోడ మీదున్న ఆమె చేతులు వణికాయి. ఆమెవి చిన్న చేతులు. వణుకుతున్న ఆ చేతుల దగ్గరికి అతని బలమైన చేయి కదిలింది. కానీ మధ్యలోనే అతని చేయి ఆగిపోయింది. నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి అంది. మీకు కావలసినంత టైం ఇస్తున్నాను. నేను బొంబాయి నుంచి రాగానే మాత్రం మీ సమాధానం కోసం ఎదురు చూస్తా. నాకు సుముఖంగానే మీ జవాబు ఉంటుందని ఆశిస్తా. మధుతో తర్వాత మాట్లాడతా. వస్తాను. అతను గబగబా వెనక్కు తిరిగి బయట గుమ్మం దాకా వెళ్ళాడు.
ఒక్క క్షణం ఆగి సంధ్య అని పిలిచి ఏదో చెప్పబోయాడు. ఆమె అతని వైపు తిరిగింది. అతని కళ్ళ నిండా ఆమె మీద ఆరాధన. అచ్చా, గుడ్ నైట్. ఉత్తరం రాస్తా, జవాబు రాస్తారుగా అడిగాడు. రాస్తా అన్నట్లు ఆమె తల ఊగించింది. అతను తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తలుపు వేసి ఆమె తిరిగి బాల్కనీ దగ్గరకు వచ్చి క్రిందకు చూసింది. శంకర్ వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు. అతను తల పైకెత్తి చూశాడు. సంధ్య గబుక్కున స్తంభం పక్కకు తప్పుకుంది. అతని పెదవుల మీదకు చిరునవ్వు పాకింది. అనిల్, పిల్లల్ని తీసుకుని అలా తిప్పుకురారా, తెల్లసింహాన్ని చూసిరండి అంటూ లలిత పిల్లల్ని పంపేసింది. లలిత, సంధ్య జూలో కూర్చున్నారు. జూ పెద్దది, చాలామంది జనం వచ్చారు. అయినా అంతమందిలోనూ వాళ్ళకి ఏకాంతం దొరుకుతుంది. పిల్లలు జంతువులను చూస్తూ 2-3 గంటలు తల్లులను వేధించరు. స్నేహితురాళ్ళిద్దరూ పచ్చగడ్డిలో కూర్చున్నారు. వారికి కొద్ది దూరంలో ఎర్ర ముక్కు తెల్ల కొంగలు నీటిలో జలకాలాడుతున్నాయి. లలిత చేతిలో అల్లుతున్న స్వెటర్ ఉంది. చెప్పమ్మాయ్ అంది లలిత. ఏం చెప్పను, కొంగలను చూస్తూ అంది సంధ్య. ఈ మధ్య ఏదో జరిగిందిగా. ఎక్కడా? నీ జీవితంలో అంది లలిత. నా జీవితంలోనా? ఏం జరిగింది? సంధ్య ఆశ్చర్యం ప్రకటించింది. ఈ మధ్య నువ్వు చాలా పరాగ్గా ఉంటున్నావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఏమిటా ఆలోచన? చెప్పటానికి ఏమీ లేదు లలిత. కాదు, ఉన్న విషయం ఏదో నేను చెప్పనా? లలిత నవ్వుతూ అంది. శంకర్ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు కదూ, అవునా? అవును. సంధ్య మొహం ఎర్రబడింది. మరి నువ్వేమన్నావు? నేనేం చెప్పలేదు లలిత. నేనెటు నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. లలిత మౌనంగా ఊలలుతూ కూర్చుంది. లలిత, స్త్రీ జీవితంలో ఒకేసారి ఒకే పురుషుణ్ణి ప్రేమిస్తుంది అంటారు. నిజమేనా లలిత? ఆ మాటలు నువ్వు నమ్ముతావా? నేను నమ్మను. వివాహితురాలు భర్తని కాక పరాయి వ్యక్తిని ప్రేమించడం మహాపాపం అంటావా? లలిత గలగలా నవ్వింది మళ్ళీ. అదంత ఘోరమైన నేరమేం కాదులే అంది. నీకంత హాస్యంగా ఉంది. కోపం తెచ్చుకుంది సంధ్య. నాకు సరదాగానే ఉంది. మరి నీకేదో పెద్ద కొండంత సమస్య ఎదురైనట్టు తలపట్టు కూర్చుంటే చూడటానికి నాకు తమాషాగానే ఉంది అంది లలిత. నాకు సమస్య లేదంటావా? ఆశ్చర్యంగా బాధగా చూసింది సంధ్య. నీకొచ్చిన కష్టం ఏమిటమ్మాయి? నీ పిల్లలకు తండ్రి లేడు. నువ్వు 4 ఏళ్లుగా అన్నా వదినల మీద ఆధారపడి ఉన్నావు. ఇప్పుడు నీ సంసారంలో సత్యం ఖాళీ చేసిన స్థానంలోకి శంకర్ వస్తానంటున్నాడు. నీకు తోడుగా నీడగా ఉంటానంటున్నాడు. నీ పిల్లలకు తండ్రిని అవుతానంటున్నాడు. ఒంటరిగా భారంగా నడుస్తున్న నీకు అతను చేతులు అందిస్తానంటున్నాడు. ఆ బలమైన చేతులను అందుకోకుండా తటపటాయించడం నీ అవివేకం. ఎంత తేలిగ్గా చెప్పేశావు లలిత. నేను రాత్రుళ్ళు నిద్ర పట్టక ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? ఎందుకుటా నిద్ర పట్టకపోవటం? 2 పిల్లలతో మళ్ళీ పెళ్ళా? నాకేమిటో పాపం చేస్తున్నట్టు భయంగా ఉంటుంది. అవునా? ఏం పాపం చేస్తున్నావు? సత్యానికి అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తోంది లలిత. సత్యానికి నువ్వెలా ద్రోహం చేస్తున్నావు సంధ్య? అతనికి 100 ఏళ్ళు నిండాయి. అతని దారి అతను చూసుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయింది నువ్వు. నీకిప్పుడు ఎన్నేళ్ళు? 28 కాదు? ఇంకా నేను నిండు జీవితం, ఒడిదుడుకులు, ముసలితనం ముందరే ఉన్నాయి. ఎన్నాళ్ళని మీ అన్నా వదినల మీద ఆధారపడి ఉంటావు? మధువులు ఇలా మంచివారే అనుకో. కానీ వారి సంసారం పెద్దదిగా పెరిగి ఆర్థిక ఇబ్బందులు చికాకు పెడితే ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేం. నువ్వు ఈ చిన్న ఉద్యోగం చేస్తూ నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవా? నీకు తోడు కావాలని ఉండదా? భార్య చనిపోయిన మగవాడు 2వ పెళ్లి చేసుకుంటే మనం తప్పు పడుతున్నావా? పైగా మంచి పని చేశాడు, ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలడు అంటున్నాం. అదే పరిస్థితుల్లో స్త్రీ తిరిగి ఎందుకు వివాహం చేసుకోకూడదు? విశాల హృదయుడు శంకర్ లాంటి వాడు సహచరుడిగా లభిస్తే నీ జీవితం ఎంత సుఖమయం అవుతుంది కదూ అంది లలిత. నీకు తెలియదు లలిత, ఎన్నో భయాలు. పిల్లలు ఈ కొత్త పరిస్థితుల్లోకి తట్టుకోగలరా? తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇదిగో సంధ్య, పిల్లల విషయంలో నువ్వు నిశ్చింత వహించవచ్చు. అతనికి వాళ్ళంటే ఇష్టం. పిల్లలకి కూడా శంకర్ అంటే అపేక్ష. అతను వాళ్ళని సర్దుకోగలడు. పోతే సంఘానికి నువ్వు భయపడటం తెలివి తక్కువతనం. నువ్వు తప్పు చేయటం లేదని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు, ఇంకొక వ్యక్తికి హాని చేయనప్పుడు నిన్నెవరూ ఏమీ చేయలేరు.
మంచి పనికి ఎప్పుడూ భగవంతుడి సహాయం, సహృదయుల తోడ్పాటు ఉంటుంది. నువ్వు అన్ని సమస్యలను ఎంతో సులువుగా పరిష్కరించేస్తున్నావు. బహుశా అవి నీ సమస్యలు కాక ఎదుటి వ్యక్తి సమస్యలు కావటం వల్లనేమో. లలిత నవ్వింది. అది నిజమే సంధ్య. ఎదుటివారి సమస్యలు గోరంతలుగా, మన వ్యక్తిగత సమస్యలు కొండంతలుగా ప్రతివారికి తోచడం సహజం. కానీ అన్నిటికంటే పెద్ద సమస్య ఒకటి ఉంది లలిత అని సంధ్య మౌనంగా ఉండిపోయింది. ఏమిటి? సంధ్య ఏదో చెప్పనా వద్దా అని తటపటాయిస్తోంది. ఆమె పరిస్థితి గమనించి గట్టిగా నవ్వింది స్నేహితురాలు. ఏమిటోయ్ నా దగ్గర అంత సంశయం? ఏమీ లేదులే. సంధ్య తల విదిలించేసి ఊరుకుంది. నీకు శంకర్ అంటే ఇష్టం కదూ? లలిత రెట్టించింది. నా గురించి ఆలోచించుకుంటూ ఉంటే నాకే అర్థం కాదు లలిత. సత్యాన్ని పెళ్లి చేసుకున్నాను, 3 ఏళ్లు కాపురం చేశాను, 2 పిల్లలకు తల్లినయ్యాను. ఇప్పుడు నా జీవితంలో ఈ విపరీతమేమిటి? భగవంతుడు నాకెందుకు ఈ పరీక్ష పెట్టాడు? అతని ఎడల నాకీ ఆకర్షణ ఏమిటి? నాది చంచలమైన మనసా? నా మనసు నేను చెప్పిన మాట వినదు. నా మీద నాకే కోపం వస్తుంది. వైరాగ్యంలో పడవలసిన నా మనసు రాగబంధం వైపు ఎందుకు పరిగెడుతోంది? నన్ను నేను సంభాళించుకోలేక, పరిస్థితులతో రాజీ పడలేక నలిగిపోతున్నాను. సంధ్య కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. పిచ్చి పిల్ల, బాధపడకు. స్త్రీకి భర్తే జీవితమని, అతని తోడిదే లోకమని, భర్తృవియోగమైతే అతని స్మృతులతో భార్య శేష జీవితాన్ని గడిపేయాలని, ఇలాంటి పురాతన భావాలు మన రక్తంలో జీర్ణించుకుపోయాయి. నీ మనసు ఆ భావాలను వ్యతిరేకిస్తోంది. నీలో విప్లవం ఉంది. పాత కొత్త భావాల మధ్య మనసు నలిగిపోవటం సహజం. కానీ నువ్వు తప్పు చేస్తున్నట్లు నేను కొంచెం కూడా అనుకోవటం లేదు సంధ్య. ఒంటరితనం భరించటం కష్టం. మంచి తోడు దొరికే అవకాశం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండిపోవటం అనవసరం. ఇంతకీ ఎంతమంది స్త్రీలకు ఇలాంటి అవకాశం వస్తుంది? ఇంకో మాట చెప్పనా? సత్యాన్ని నీ తల్లిదండ్రులు ఎంచి నీకు భర్తగా చేశారు. శంకర్ నీ మనసుకు నచ్చిన వ్యక్తి, నువ్వు కోరుకున్న గుణాలు కలవాడు. మరింకేమీ ఆలోచించుకు అంది లలిత. ఒకసారి కాపురం ఇలా మంట కలిశాక మళ్ళీ ఇంకొక బంధం కల్పించుకోవాలంటే ఏదో తెలియని భయం లలిత. సంధ్య రుమాలతో కళ్ళు తుడుచుకుంది. ఇల్లు కూలిపోయిందే అనుకో, అలా అని చెట్టు కింద ఎన్నాళ్ళు నిలబడతాం? స్తోమత ఉంటే ఇంకో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించమా? సంధ్య చెయ్యి తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అంది లలిత. స్నేహితురాలి వాత్సల్యం సంధ్యకు మనోనిబ్బరాన్నిచ్చింది. దూరంగా పిల్లలు రావటం కనిపించింది. తొందరలో శుభవార్త తెలియపరచు. అవివేకంగా అందిన అవకాశాన్ని జార విడుచుకోకు. శంకర్ చాలా మంచివాడు అంటూ లేచింది లలిత. లలిత లాంటి దగ్గర స్నేహితురాలికి కూడా చెప్పుకోలేని భయం ఒకటి సంధ్య హృదయంలో అలాగే ఉండిపోయింది. 3 నెలల తర్వాత మే నెలలో శంకర్, సంధ్య భార్యాభర్తలయ్యారు. శంకర్ మధుతో ఆలోచించి బొంబాయికి బదిలీ చేయించుకున్నాడు. కొత్త ప్రదేశంలో ఉద్యోగంలో చేరే ముందు 15 రోజులు సెలవు తీసుకుని ముస్సోరి ప్రయాణం పెట్టాడు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లారు. సంధ్య వైపు నుంచి మధు, లీల, లలిత, శంకర్ వైపు నుంచి అతని స్నేహితుడు గోకుల్ వారి వివాహానికి సాక్షులుగా నిలిచారు. లీల నూతన దంపతుల గౌరవార్థం ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేసింది. ఆడపడుచుకి కొత్త చీర, పసుపు కుంకుమ ఇచ్చి ఆదరించింది. శంకర్, సంధ్య రాత్రి ముసోరి ఎక్స్ప్రెస్లో డెహ్రాడూన్ బయలుదేరారు. పిల్లల్ని తమ దగ్గర ఉంచుకుంటామన్నారు మధు, లీల. కానీ శంకర్, సంధ్య ఇద్దరూ కూడా ఇష్టపడలేదు. పిల్లలతోనే తరలి వెళ్లారు. సంధ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. మర్నాడు ఉదయం 10 గంటలకు డెహ్రాడూన్ చేరి ట్యాక్సీలో ముస్సోరి వెళ్లారు. ముస్సోరి కొండల మీద చల్లగాలి తగలగానే ఆ ఎండాకాలంలో వారికి హాయిగా అనిపించింది. పిల్లలు ముందు నుంచే ప్రయాణం మాట విని గంతులేశారు. వాళ్లు దిగిన హోటల్ ఎత్తు ప్రదేశంలో కట్టారు. పిల్లలిద్దరూ గదిలో ప్రతి కిటికీ దగ్గరకు వెళ్లి బయటికి చూశారు. అమ్మా అమ్మా తొందరగా రా, అది చూడు. అదేమిటి అన్నాడు బాబు కళ్ళు పెద్దవి చేసుకుని బయటికి చూస్తూ. సామాను సర్దుతున్న సంధ్య, శంకర్ ఒక్కసారే తలెత్తి కిటికీలో నుంచి చూశారు. అదా ఏరియల్ రోప్వే అంటారు అంది సంధ్య తను కుతూహలంగా చూస్తూ. అమ్మా మనం అలాంటిది సినిమాలో చూసాం కదే అంది నీల. అవును. శంకర్ కిటికీ దగ్గరకు వచ్చి పిల్లల వెనకాల నుంచున్నాడు.
మనుషుల్ని ఎక్కించుకుని ఆకాశంలో అటూ ఇటూ తీగ మీద కదులుతున్న పెట్టెను వాళ్ళిద్దరూ చూస్తున్నారు. వారి కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యం. అది ఎక్కుదామా బాబు అన్నాడు శంకర్ బాబు భుజం మీద చెయ్యి వేస్తూ. ఓ ఎక్కుదాం అంకుల్. నీల అతను చెయ్యి పట్టుకుని ఊపింది. తప్పకుండా ఎక్కుదాం. తర్వాత ఐస్ క్రీమ్ తిందాం. మళ్ళీ బోలెడు బొమ్మలు కొనుక్కుందాం. అతని మాటలు విన్న కొద్దీ వారి ఉత్సాహం పెరిగింది. నేను చెప్పిన మాట వినాలి మీరు అన్నాడు శంకర్. ఏమిటి అన్నట్లు పిల్లలు అతని మొహంలోకి చూశారు. నన్ను అంకుల్ అని పిలవటం మానేయాలి. ఎందుకు మానేయాలి అంకుల్? నీల ఆశ్చర్యం. నన్ను నాన్న అని పిలవాలి. సామాన్లు సర్దుతూ వారి మాటలు వింటున్న సంధ్యకి ఒక్కసారిగా గుండె దడదడలాడింది. మన డాడీ ఫోటోలో ఉన్నారు కదమ్మా. నీల తల్లి వైపు తిరిగింది. ఆయన డాడీ, నేను నాన్నని. శంకర్ సంధ్యను ఆపద నుంచి రక్షించాడు. అంకుల్ నాన్న ఎలా అవుతారు? నీల సందేహం. అంకుల్ ఇప్పుడు నాన్న అయిపోయాడు. దేవుడు చేసేశాడు. శంకర్ మాటల్ని నమ్మలేనట్టు చూసిందా పిల్ల. బాబు అంకుల్ని ఏమని పిలవాలి? శంకర్ బాబు వైపు తిరిగి అడిగాడు. అంకుల్ అని. ఊహు, నాన్న అని పిలవాలి. నీకు గన్ కొంటాను అన్నాడు శంకర్. పెద్ద గన్ కావాలి అంకుల్. ఇదిగో అంకుల్ అంటే కొనను. గన్ కావాలి నాన్న అంటూ బాబు నవ్వేశాడు. నాకు గన్ కావాలి నాన్న. లీల అతను చెయ్యి పట్టుకుంది. కానీ నాన్న అని పిలిచినప్పుడు దాని ముఖంలో సిగ్గో కొత్తో అయిష్టమో ఏ భావమో స్పష్టంగా తెలియలేదు. సంధ్యకి ఆ వాతావరణం గాలి ఆడనట్టు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తువ్వాలు చీర తీసుకుని బాత్రూంలోకి తప్పుకుంది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి శంకర్ పిల్లలు కిటికీ దగ్గర కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సంధ్య పిల్లలిద్దరికీ స్నానం చేయించి ముస్తాబు చేసేసరికి శంకర్ తయారయ్యాడు. అందరూ హోటల్లో భోజనం చేసి బయటపడ్డారు. అక్కడి వాతావరణం తమాషాగా ఉంది. పైన బాగా ఎండగా ఉంది. అయినా గాలి అతి చల్లగా ఉంది. ఆ చల్లగాలికి స్వెట్టర్లు అవసరం అనిపించేటట్టు ఉంది. కొండ మీద మనుషులు పొట్టిగా బలంగా ఉన్నారు. వీళ్ళని గడువాలీలు అంటారు అన్నాడు శంకర్ హోటల్ దగ్గర నుంచి కిందకి వేసిన దారిలో నడుస్తూ. రోప్వే మీద బాక్సులో కూర్చొని వెళ్తూ ఉంటే ఆకాశంలో వేళ్లాడుతున్నట్టే ఉంది. నీలా బాబు భయంతో తల్లి చీర గట్టిగా పట్టుకున్నారు. రోప్వే వారిని ఆ కొండల మీద ఎత్తైన శిఖరానికి చేర్చింది. లాల్ డిచ్చా మీద నిలిచి చూస్తే దూరంగా హిమాలయాలు కనిపిస్తున్నాయి. వేసవికాలం కావటం వల్ల ముసోరి కొండల మీదకి చల్లదనం కోసం చాలామంది వచ్చారు. కొంతమంది విదేశీయులు. అదేమిటి అంకుల్, కెమెరానా అన్నాడు బాబు ఇద్దరు విదేశీయుల్ని చూపిస్తూ. బాబు ఇందాకేం చెప్పాను నవ్వుతూ అడిగాడు శంకర్. బాబు అర్థం కానట్టు చూశాడు. నీల నవ్వి నాన్న అంది. నాన్న అదేమిటి అన్నాడు తిరిగి బాబు. వాటిని బైనాక్యులర్స్ అంటారు. అందులో నుంచి చూస్తే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా పెద్దవిగా కనిపిస్తాయి. అయితే అది నాకు కావాలి. వద్దు బాబు, తప్పు. ఇంకొకరి వస్తువులను అలా అడగకూడదు అంది సంధ్య. ఇక్కడ కూర్చుందామా అన్నాడు శంకర్ ఆమె పక్కకొస్తూ. సంధ్య కూర్చుంది. ఆమెకు కొద్ది దూరంలో అతను కూర్చున్నాడు. విపరీతంగా ఉన్న గాలికి ఆమె కట్టుకున్న తెల్ల సిల్కు చీర పైకి ఎగిరిపోతోంది. పైట అస్తమానం ఎగిరి అతని భుజాన్ని తాకుతోంది. చీర చెరుగు నడుం మీద నుండి తీసుకుని దోపుకుంటున్న ఆమె ఒక్కసారి అతన్ని చూసి ఆగిపోయింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. అతని కళ్ళు కొత్తగా ఉన్నాయి. వాటిలో కోరిక. ఆమెకొక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లబడింది. మొహం అటు తిప్పేసుకుంది. పిల్లలిద్దరూ విదేశీయులతో పరిచయం చేసుకుని బైనాక్యులర్స్ తీసుకుని దూరపు కొండల్ని చూస్తున్నారు. చుట్టూ కొండలు, కింద లోతైన లోయలు, ఎత్తైన పచ్చని చెట్లు, హృదయాన్ని ఆహ్లాదపరిచే వాతావరణం. వాళ్ళక్కడ కొద్దిసేపు కూర్చుని లేచారు. పిల్లల ద్వారా శంకర్కి విదేశీయులతో పరిచయం కలిగింది. వాళ్ళిద్దరూ అమెరికా నుంచి వచ్చారు. వారు బద్రీనాథ్ వెళ్లాలని వచ్చారు. కానీ వారి ట్యాక్సీకి ఇంకా 3 ప్రయాణికులు అవసరం. ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నారు. సంధ్య, మనం బద్రీ వెళ్దామా అన్నాడు శంకర్ ఆమెను చూస్తూ. బద్రీనాథ్ పేరు వినగానే ఆమె హృదయం ఉప్పొంగింది. ఎక్కడో మంచు కొండల్లో వెలసిన ఆ క్షేత్రం పేరు వినటమే గాని చూడలేదు. మీకు వీలైతే తప్పకుండా వెళ్దాం అంది. ఆమె సరదా పడుతోందని గ్రహించాడు అతను. వెంటనే అమెరికన్లతో మాట్లాడాడు. హోటల్కి వెళ్ళి ట్యాక్సీకి ఫోన్ చేసి మర్నాడు పొద్దున్నే బయలుదేరటానికి నిర్ణయించుకున్నారు. అప్పటికే చీకటి పడుతోంది.
సంధ్యని పిల్లల్ని బజారుకు తీసుకువెళ్ళి బదరీ ప్రయాణానికి అవసరమైన ఊలు బట్టలు కొన్నాడు. తానొక స్వెట్టర్ కొనుక్కున్నాడు. పిల్లలిద్దరూ అలసిపోయారు. వస్తూనే పడుకున్నారు. గదిలో ఉన్న మంచాలు చూస్తూ ఉంటే సంధ్యకు అప్పటిదాకా ఉన్న ఉత్సాహమంతా ఆవిరిలా హరించుకుపోయింది. ఆ గదిలో 2 మంచాలు కలిపున్నాయి. విశాలమైన ఆ కర్ర మంచాల మీద డన్లప్ పరుపులు, తెల్ల దుప్పట్లు. శంకర్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కానీ అతను పేపర్ అడ్డం పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడని తెలుస్తూనే ఉంది. ఆమె కిటికీ దగ్గరికి కుర్చీ జరుపుకుని కూర్చుంది. ఆమె మనసులో ఏదో తెలియని పిరికితనం. శంకర్ తన పిల్లలకు తండ్రి అయ్యాడు. తనకు రక్షణ కల్పించాడు. నూతన జీవితాన్ని ఇచ్చాడు. కానీ తను అతనికి ఏమివ్వగలదు? తన సర్వస్వాన్ని అర్పించుకోవాలనే కృతజ్ఞత ఉంది. కానీ తన దగ్గర ఏముందని ఇవ్వగలదు? తాను కన్య కాదు. పాత జ్ఞాపకాలు తనను వెన్నంటి అతనికి దూరంగా ఉంచుతాయి. ఒకే గదిలో ఒకే మంచం మీద అతనితో గడపగలదా? దానికి తన శరీరం, మనసు రెండూ వ్యతిరేకిస్తాయి. కానీ ఎన్నాళ్ళిలా? అతను పేపర్ మడిచిపెట్టి ఆమెకు దగ్గరగా నడిచొచ్చాడు. ఆమె కూర్చున్న కుర్చీ మీద చేతులు వేసి, నిద్ర రావటం లేదా సంధ్య అన్నాడు. ఆమెకు భయంతో అంత చలిలోనూ చెమటలు పోశాయి. నిద్ర రావటం లేదు, ఇంకాసేపు కూర్చుంటాను. అతను కాసేపు అలాగే నించున్నాడు. తొందరగా పడుకోండి, మళ్ళీ రేపు ప్రయాణం ఉంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆమె మనసు కుదిరిపడింది. అతను లైట్ ఆర్పి పిల్లలకు ఒకవైపు పడుకున్నాడు. సంధ్య చాలాసేపు అక్కడే కూర్చుంది. శంకర్ కూడా నిద్రపోలేదని అతను అటు ఇటు కదలటం బట్టి తెలుస్తూనే ఉంది. చివరికి అతను పడుకుని ఉంటాడనే నిశ్చయానికి వచ్చాక ఆమె లేచి వెళ్ళి పిల్లల్ని మధ్యకు జరిపి రెండో చివర పడుకుంది. సంధ్య ఉలిక్కి పడి లేచిందామె. వంగి ఉన్న అతని ముఖం ఆమెకు దగ్గరగా ఉంది. తడబాటుతో లేచి కూర్చుంది. లేస్తారా? టైం అవుతోంది. 6 గంటలకంతా మనం బయలుదేరాలి అన్నాడు అతను నిటారుగా నిలబడుతూ. ఆమె సర్దుకుని లేచింది. వాళ్ళు తయారై మధ్యలో డెహ్రాడూన్లో టిఫిన్ తీసుకుని దారిలో తినటానికి పళ్ళు, రొట్టె, జాము, బిస్కెట్లు కొనుక్కొని ట్యాక్సీ రోడ్డు ఎక్కేసరికి ఎండ పైకొచ్చేసింది. అదిగో గంగ అన్నాడు శంకర్ చేతితో నీలకు చూపుతూ. ఋషికేశ్ దగ్గర గంగ మీద వంతెన దగ్గర డ్రైవర్ ట్యాక్సీ ఆపి, దీన్ని లక్ష్మణ్ జోలా అంటారు అన్నాడు. ఆ వంతెన తీగలతో కట్టింది. ఉయ్యాలలా నది మీదకు వేళ్లాడుతోంది. కింద స్తంభాలు కానీ మరే కర్రలు కానీ ఊతకాలేవు. మనుషులు వంతెన మీద నడుస్తూ ఉంటే అది ఊగుతోంది. ఝోలా అంటే ఉయ్యాల అని విదేశీయులకు విసితపరిచాడు శంకర్. వాళ్ళు ఆ వంతెన ఫోటో తీసుకున్నారు. ట్యాక్సీ కదిలింది. సంధ్య కుతూహలం కూడా హెచ్చింది. కొండ ఎక్కటం ప్రారంభించింది ట్యాక్సీ. వారితో పాటు గంగానది వచ్చింది. కుడివైపు గంగ, ఎడంవైపు కొండలు. గంగ ఇక్కడి నుండి మనతోనే వస్తుంది, బదరి దాకా వస్తుంది అన్నాడు డ్రైవర్. మధ్య మధ్యలో చిన్న చిన్న పాయలు వచ్చి గంగలో కలుస్తున్నాయి. అవి కలిసే ప్రదేశాలు ప్రయోగాలు. లోతుగా లోయలోకి వెళ్ళిపోతోంది గంగ. ఒక్కోసారి ఇంకోసారి వాడ దానికి అడ్డంగా ప్రవహిస్తోంది. ఒకచోట నిశ్శబ్దంగా అమాయకురాల్లా ఉంటుంది. ఇంకో కొండ దాటేసరికి జింక పిల్లల గెంతులు వేస్తూ త్రుళ్ళి త్రుళ్ళి పడుతూ ఉంటుంది. ఆ గంగ చేసే తమాషాలు, సోయగాలు, దాటిపోతున్న ఎత్తైన కొండల బారులు చూస్తూ పరవశించిపోయింది సంధ్య. అమ్మా, మనం ఎంత పైకి వెళ్ళిపోయామో చూడు అంది నీల కింద లోయల్లోకి చూస్తూ. అమ్మా, మనం ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం అన్నాడు బాబు. ఇంతలోనే అంత ఎత్తుకొండ మాయమై మైదానంలోకి ప్రవేశించింది ట్యాక్సీ. అమెరికన్లు జార్జ్, మైక్ ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. వెనక శంకర్, సంధ్య పిల్లలు కూర్చున్నారు. పిల్లలిద్దరూ చెరో కిటికీ పక్కన కూర్చోవటంతో ఆమె అతను మధ్యన కూర్చోక తప్పలేదు. పిల్లలు అటు ఇటు కదిలినప్పుడల్లా ఆమె అతను మరీ దగ్గరకు వస్తున్నారు. అతనికి అంత దగ్గరగా తాకుతూ కూర్చుంటే ఆమెకు ఊపిరి సలపనట్టు సిగ్గుగా ఉంది. కానీ అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతని ముఖంలో ఓ ఆనందం వెల్లువిరుస్తోంది. చల్లగాలికి, కారు ఊపుకు పిల్లలు నిద్రపోయారు. రాత్రి నిద్రలేక సంధ్య కూడా తూగుతోంది. శంకర్ మీద ఎక్కడ పడతానో అనే భయంతో మళ్ళీ బలవంతంగా నిద్ర ఆపుకుంటోంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. నిద్ర ఆమెను జయించింది. ఒడిలో బాబును పెట్టుకుని ఆమె నిద్రపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో. ట్యాక్సీ ఆగిన కుదుపుకు కళ్ళు తెరిచింది. ఆమె అతని మీద ఒరిగి పడుకుని ఉంది. అతని ఒక చెయ్యి ఆమె చుట్టూ తిరిగి కుడి భుజం మీద నుంచి వేళ్లాడుతోంది. రెండో చెయ్యి ఒళ్ళో పడుకున్న నీలతాల మీద ఉంది. అతను 2 చేతులతోనూ తల్లి కూతుళ్లను పొదివి పట్టుకుని నిద్రాభంగం కాకుండా కాపాడినట్టుంది. సంధ్య సిగ్గుపడుతూ లేచి సరిగ్గా కూర్చుంది. ఎక్కడికొచ్చావు
అడిగింది. ఈ ఊరి పేరు శ్రీనగర్. డ్రైవర్ టీ తాగుతాడుట, మీకు కావాలా? అతనింకా ఆమెను మీరు అనటం మానలేదు. పిల్లలు లేచారు. అతను వెళ్ళి డిక్కీలో నుంచి పేం బుట్ట పైకి తీశాడు. ఆమె బ్రెడ్కు జామ్ రాసి పిల్లలకి, శంకర్కి, విదేశీయులకి ఇచ్చింది. టీ త్రాగి పళ్ళు తింటూ ప్రయాణం సాగించారు. సంధ్య బయటికి చూస్తూ కూర్చుంది. ఈ మారు అతను నిద్రలోకి జారాడు. అతను సంకోచమేమీ లేకుండా ఆమె భుజానికి ఆనుకుని తల పెట్టుకుని సుషుప్తిలో పడ్డాడు. ఆమెకు అతన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. 2 ఏళ్లుగా శంకర్తో పరిచయం ఉన్న అతను ఒక హద్దులోనే ఉండేవాడు. ఏనాడు అతిగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తించలేదు. ఆమెకు గౌరవం ఇస్తూ దూరంగానే మసిలేవాడు. కానీ ఈ 2 రోజుల్లో అతనిలో చాలా మార్పు వచ్చింది. ఆమెకు దగ్గరగా రావాలని ప్రయత్నం, ఆమెను తాకటంలో ఓ కాంక్ష అతనిలో కనిపిస్తున్నాయి. మెళ్ళో తాళి కట్టడంతో అతనికి ఆమె మీద చనువు వచ్చిందేమో, కానీ ఆమె సహజంగా ఉండలేకపోతుంది. మళ్ళీ టీ కోసం ట్యాక్సీ పీపల్ కోట్లో ఆగింది. ఈ మారు చల్లగా గాలి తాకింది. పిల్లలిద్దరికీ స్వెట్టర్స్ వేసింది సంధ్య. సాయంత్రం 4 గంటలైతే బదరీ రోడ్డు మూసేస్తారు, మనం జోషి మఠ్లో ఆగిపోవాలి అన్నాడు డ్రైవర్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తూ. జోషి మఠ్ సమీపిస్తూ ఉంటే దూరంగా మంచు నిండిన శిఖరాలు కనిపించాయి. వాటిని పిల్లలకు చూపించాడు శంకర్. పిల్లలు ఆశ్చర్యంగా చూశారు. జోషి మఠ్లో ఆ రాత్రి ఆగిపోయారు. వేరే గది దొరకకపోవటంతో విదేశీయులు శంకర్ కుటుంబంతో ఒకే గదిలో గడిపారు. అది సంధ్య మనసుకు శాంతినిచ్చింది. మర్నాడు ఉదయమే బద్రీనాథ్ ప్రయాణం. 10,000 అడుగుల పైకి వెళ్తాం అన్నాడు శంకర్ సంధ్యతో. దారంతా ఎత్తైన మంచు కొండలు, గలగల పారే గంగా నది, సూర్యుడు కిరణాలు పడి మెరుస్తోంది మంచు. అమ్మా తెల్ల కొండలు అన్నాడు బాబు. బద్రీనాథ్ హిమాలయ పర్వతాల మధ్య విశాలమైన లోయలో ఉంది. ఆ లోయ చూస్తూనే పరవశించింది సంధ్య. చుట్టూ మంచు కొండలు, మధ్యన లోయ, లోయను 2గా చీలుస్తూ పారే గంగానది. ఆమె మనసు సంతోషంతో నృత్యం చేసింది. హోటల్లో గది తీసుకుని సామాను పడేసి గుడి దగ్గర వేడి నీళ్ల కుండాలతో స్నానం చేశారు. దేవుడి దర్శనం చేసుకుని లోయంతా కలియ తిరిగారు. పర్వత సానువుల్లో నుంచి పారే మంచినీటి జలపాతాల దగ్గరికి వెళ్ళి చూశారు. అబ్బా అమ్మా, ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో అంది నీల నీటిలో పెట్టిన కాలు గబుక్కున వెనక్కి తీసుకుంటూ. మంచు చూద్దాం రండి అంటూ శంకర్ కొండల మీదకు దారి తీశాడు. ఉత్సాహంతో అతని వెనకే పరిగెత్తాడు బాబు. మంచు గట్టిగా రాయిలా ఉంది. ఓ చిన్న కర్ర ముక్క తీసుకొని శంకర్ దాని మీద గీసి మెత్తని పువ్వు రేకులు లాంటి మంచును తీసి ముద్ద చేసి బాబు మీదకు విసిరాడు. అంకుల్ నాన్న నాకు కావాలి అంటూ బాబు ఎగిరాడు. అంకుల్ని విడిచిపెట్టు అన్నాడు శంకర్. నాన్న నాకు ఇవ్వవు అంది నీల అతని వెనక చేరుతూ. పిల్లలు అతడు మంచు మీద నిలబడ్డారు. నీలా మంచు చల్లగా లేదా అంది సంధ్య దూరంగా నిలబడి. లేదమ్మా నువ్వు రా అంది నీల. సంధ్య అక్కడే తటపటాయిస్తూ నించుంది. శంకర్ పిల్లల చెవుల్లో ఏదో చెప్పాడు. వెంటనే 3 మంచు ముద్దలు ఎగురు వచ్చి సంధ్యను తాకి కిందికి పూల జల్లులా జారిపోయాయి. వద్దు వద్దు ఆమె నవ్వుతూ చేతులు అడ్డం పెట్టింది. ఆమె వద్దన్న కొద్దీ ఆమె మీద మంచు వర్షం కురిసింది. సంధ్య కూడా ముందుకు నడిచి వారితో చేరి మంచు తీసి పిల్లల మీద విసిరింది. వాళ్ళు నలుగురు కాసేపు చిన్నపిల్లలై ఆడుకున్నారు. బాబు నీల కేరింతలు పెట్టారు. పిల్లల సరదా వారి ఉత్సాహం చూసి ఆమెకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మీ అమ్మ ఓడిపోయింది, ఏడుస్తుంది అన్నాడు శంకర్ నవ్విస్తూ. పిల్లలిద్దరూ ఆమె దగ్గరకు చేరి అమ్మా ఓడిపోయావా అంటూ చప్పట్లు కొడుతూ అతనితో పాటు నవ్వారు. చీకటి పడుతూ ఉంటే వారు అయిష్టంగానే హోటల్ దారి పట్టారు. ఆమెకు గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా ఉంది. అద్దెకు తెచ్చిన రొజాయిలు వెచ్చగా కప్పుకొని పిల్లలు నిద్రపోయారు. ఆమె ముడి విప్పుకుంటూ నిలువుట అద్దం ముందు స్టూల్ మీద కూర్చుంది. అద్దానికి ఎదురుగా ఉన్న సోఫా మీద అతను కూర్చున్నాడు. అతని మొహం ఆమెకు అద్దంలా కనిపిస్తోంది. అతని కళ్ళల్లో మెదిలే కోరిక ఆమెను కలవరపెట్టింది. సంధ్య లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది. పైన వెన్నెలలో మంచు శిఖరాలు అద్భుతంగా ఉన్నాయి. శంకర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో వెన్నెల మెరిసింది. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు శంకర్. ఆ ముద్దులో వేడి లేదు, పసితనం ఉంది. మంచులా చల్లగా ఉన్నాయి అతని పెదవులు. అతని ఒళ్ళంతా వణుకుతోంది. అతనిలో ఏదో బెదురు. శంకర్ని చూస్తే ఆమెకెందుకో నవ్వు వచ్చింది. అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె నవ్వింది. అతను నవ్వాడు.
హఠాత్తుగా ఆమెలో ఈ 3 రోజులుగా ఉన్న భయం పోయింది. ఆమెలో ప్రేమ వెల్లువై ప్రవహించింది. అతని భుజం మీద చేతులు వేసి దగ్గరగా తీసుకుని అతని 2 చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. నువ్వు నా గురువువి అన్నాడతను ఆమె భుజం మీద తలపెట్టి. అవును, తనైతే 3 ఏళ్లు కాపురం చేసింది. అతనికి అదే మొదటిసారి. ఆ రాత్రి ఆమె 3 ఏళ్లలో తను నేర్చుకున్న అనుభవసారమంతా అతనికి ఓ గంటలో నేర్పింది. నవ్వకు, తొందరలోనే నీకు పాఠాలు చెప్పగలను అన్నాడతను ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకుంటూ. ఆమె వంగి ప్రేమగా అతని శిరస్సును చుంబించింది. అతను తృప్తిగా నిద్రపోయాడు. సంధ్య కొత్త జీవితానికి నాంది పలికింది. ఈరోజు గురించి ఎంత భయపడింది తాను. పాత జీవితాన్ని మర్చిపోలేననుకుంది. కానీ ఎంత తమాషా! కాలం అన్ని జ్ఞాపకాలను మరుగుపరుస్తుంది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. మర్చిపోవటం అన్న వరమే మానవుడికి లేకపోతే జీవితం ఎంత దుర్భరమవుతుంది. ఏడ్చిన కళ్ళు మళ్ళీ ఎప్పటికీ నవ్వలేవు. భగవాన్, నీ సృష్టి ఎంత విచిత్రం అనుకుంది సంధ్య దూరంగా కనిపిస్తున్న నారాయణుడి మందిరానికి చేతులెత్తి మొక్కుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.